నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన దాట్ల సుబ్బరాజు. వేలాదిగా తరలి వచ్చిన ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలకు సంబంధించిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీకి చెందిన చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం, పెద్దబొడ్డు వెంకటయ్యపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు మద్దతుగా భారీ స్థాయిలో స్కూటర్ ర్యాలీ నిర్వహించిన అభిమానులు. తాళ్లరేవు మండలం నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు నామినేషన్ కు అధిక సంఖ్యలో తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ముమ్మిడివరం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు నామినేషన్ కోలాహలంగా జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలకు సంబంధించిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది తరలివచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా స్థానిక శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో సుబ్బరాజు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మరికొంతమంది ప్రముఖులు సుబ్బరాజుని కలిసి అభినందనలు తెలిపారు. తాళ్లరేవు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల లక్ష్మణరావు బంగారు సైకిల్ సింబల్ అలంకరించగా 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరు వెంకటేశ్వరరావులతో కలిసి గజమాలతో ఘనంగా సత్కరించారు. నాయకులు మరికొంతమంది ప్రముఖులు సుబ్బరాజుని కలిసి గజమాలలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పెద్దల ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా తరలి వెళ్లారు. టోల్గేట్ వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అక్కడి నుంచి ముందుగా ఏర్పాటు చేసిన వాహనాలపై ముమ్మిడివరం చేరుకున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురితో కలిసి సుబ్బరాజు నామినేషన్ దాఖలు చేశారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాది మంది అభిమానులు, పార్టీల నాయకులు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ బాబు గారు మన యానం ఎమ్మెల్యే అశోక్ గారు వారి అభిమానాలు ఎవరో పైకెక్కొద్దు, ముందుకు పదండి, గయించి పదండి. మహిళలందరూ వస్తున్నారు, వారికి అవకాశం ఇద్దాం. గయించి పదండి తమ్ముళ్ళు, మనమే సహకరించాలి.
సహకరించండి, సహకారం చిరకాలం అందించండి. ఆనందం వీరేశ్వరుని సాక్షిగా వర్షాకారి అమ్మవారి ఆశీస్సులతో అశేష జనవాహిని మధ్య ఈ జరుగుతున్న ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్న చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన
ఈరోజు మరి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఉదయం ఏదైతే మురమల్ల గ్రామంలో మా ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మరి టీడీపీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు అందరూ వేలాది మంది తరలి వచ్చి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక జనాభా వచ్చి నాకు ఈ నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు రానటువంటి పెద్ద ఎత్తున ప్రజాదరణ ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని ఓటేస్తాం, 100% కూటమిని నగ్గిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముంది, అలా రాజధాని లేకుండా చేశాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా జాప్యం చేశాడు. ఇండస్ట్రీస్ అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. ఇవాళ విద్యా సంస్థలన్నీ ఏది కూడా రాలేదు. పిల్లలందరూ కూడా చదువుకున్న విద్యార్థులందరూ నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిన యువతలో నిరుత్సాహం. యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు మాకు పొత్తుకి మరి చాలా హుషారుగా పనిచేస్తున్నారు యువత అంతా కూడా. అదేవిధంగా మహిళా సోదరిమణులందరూ కూడా, అదేవిధంగా రైతులందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఇటు బస్సులో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం రావాలని రైతులందరూ కూడా ఆకాంక్ష. అదేవిధంగా ఇవాళ వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. ఉద్యోగస్తులందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఏ కోణంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డికి 30% రోడ్ల కంటే పడవు, మిగిలిన 70% రోడ్లు కూటమికే పడితే ఏ నియోజకవర్గంలో అంత పెద్ద ఎత్తున మార్పు వచ్చింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా ఆ తాడేపల్లి ప్యాలెస్లో బటన్ నొక్కడం తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. మన పంచాయతీరాజ్ అయితే మన గ్రామాలకు కావాల్సిన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతిష్టం చేయాలి. అటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థనే మరి పాతాళంలోకి దక్కేశాడు. మరి పంచాయతీరాజ్ వ్యవస్థ బాగోపోతే గ్రామాల పారిశుద్ధ్యం కానీ, కరెంటు కానీ, మంచినీటి సౌకర్యం కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు ఏ గ్రామం తాళరా మండలం తిరిగాం, ఇంటింటికి తిరుగుతున్న అందరికీ మంచినీటి సమస్య. గతంలో 2014 నుంచి 2019లో మేము బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసాం అందరికీ. మరి ఇతను ఈ ప్రభుత్వం వచ్చాక మరి సతీష్ ఎమ్మెల్యే అయ్యాక మంచినీటి సమస్య మేజర్ సమస్య అయిపోయింది. ఏదైతే ఓఎన్జీసీ నుంచి డబ్బులు వచ్చినాయో సిఎస్ఆర్ నుంచి ట్యాంకులు కట్టారు తప్ప దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ద్వారా ఎక్కడ కూడా ఫిల్టర్ బెడ్స్ కట్టడం కానీ, పైప్ లైన్స్ చేయడం కానీ, మరి మోటార్స్ పెంచడం కానీ అటువంటిది ఏది చేయలేదు. ట్యాంకులు కట్టారు తప్ప వాటర్ ఇంత ముందు ఎంత వచ్చిందో దానికంటే తక్కువే సప్లై అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. మళ్ళీ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తేనే అందరికీ
న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినా కానీ 16,800 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా కానీ ఆయన అభివృద్ధిని సంక్షేమాన్ని గ్రామాల్లో పరిగెట్టించారు. అభివృద్ధి ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేసాం, పెద్ద ఎత్తున పవర్ తీసుకొచ్చాం, ఎల్ఈడి బల్బులు వేసాం, హౌసింగ్ ఎంతమంది కొట్టుకుంటే అంతమందికి హౌస్ ఇచ్చాం, ఉచితంగా ఇసుక ఇచ్చాం, చంద్రన్న బీమా ఇచ్చాం, పెళ్లి కానుకలు ఇచ్చాం. చాలా స్కీమ్స్ అన్నీ కూడా మరి ఆయన మేము సీఎం సహాయ నుంచి కూడా ఆదుకోవడం జరిగింది. రెట్టింపు సంక్షేమాన్ని ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది అనుకుంటా. మళ్ళీ ఈ ఎలక్షన్స్లో మరి పవన్ కళ్యాణ్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే విపరీతమైన స్పందన. ఎందుకంటే పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 ఇస్తా అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి కేవలం మరి ఒకరికే ఇస్తాడు. ఫస్ట్ సంవత్సరం 15,000 ఇచ్చాడు, 14,000-13,000 వచ్చాడు. అలా మద్యపాన నిషేధం చేస్తామని చేయలేదు. అన్నింటిలో కూడా ఫెయిల్యూర్ కాబట్టి ప్రజలందరూ క్లియర్గా ఉన్నారు. మా నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీతో నగ్గుతాం. మరి ఏ గ్రామానికి వెళ్ళినా మాకు హారతులు ఇచ్చి ఆశీర్వదించి పూలు జల్లి మరి స్వాగతిస్తున్నారు. కాబట్టి గ్రామాల్లో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన గ్రామాలు కనీస వసతులు అన్నీ ఏర్పాటు చేసాం మనం. మరి ఇలా ఎక్కడికి వెళ్ళినా మాకు వ్యతిరేకత లేదు. స్థానిక శాసనసభ్యులు మరి గ్రామాలకు వెళ్తుంటే గో బ్యాక్ అంటున్నారు. ఎందుకంటే అతను ఎప్పుడు ఏదైనా సంస్కృతి ఇక్కడ తీసుకొచ్చాడు. కొంతమంది బినామీలు పెట్టుకుని ఇక్కడ లెక్కర వ్యాపారం చేయడం కానీ, ఇసుక దోచుకోవడం కానీ, మరి ఏదైతే లేఅవుట్స్ అయితే లేఅవుట్లో డబ్బులు తీసుకోవడం కానీ, అదేవిధంగా హౌసింగ్లో కూడా తీవ్రమైన అక్రమం చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది. ఆయన 2014 నుంచి 2019 వరకు నేను మరి బత్తిరి సుబ్బారావు గారు, మరి బాలయ్య గారి తర్వాత అత్యధికమైన నిధులు తెచ్చి మన నియోజకవర్గ అభివృద్ధి చేసాం. అది ప్రజల్లో నాటుకుపోయింది. మరి ఇవాళ అదే విధంగా నన్ను ఆదరిస్తున్నారు. ఇవాళ ఈ నామినేషన్ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. ఈ రోజే విజయకేతనం ఎగరేసామండి. మాకు చాలా ఆనందంగా ఉంది. అంత పెద్ద ఎత్తున వచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి చాలా ఆనందంగా మా నామినేషన్ అయింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ఏదైతే జనసేన నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేయమంటూ ఈ విజయం అందరూ. ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో తాళరేవు మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు ర్యాలీగా ముమ్మిడివరం తరలి వెళ్లారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల బుచ్చిరాజు నామినేషన్ వేసిన నేపథ్యంలో తాళ్లరేవు మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ర్యాలీగా ముమ్మిడివరం తరలి వెళ్లారు. ముందుగా తాళ్లరేవులో పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ, పొన్నమండ రామలక్ష్మి, ధూళిపూడి వెంకటరమణ, బాబీ, జక్కల ప్రసాద్ బాబు, వాడ్రేవు వీరబాబు, రోడ్ల చక్రవర్తి, వాసంశెట్టి శ్రీనివాస్, కట్టా త్రిమూర్తులు జెండా ఊపి ప్రారంభించారు. రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, అందుకు నిదర్శనం ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలన్నారు. పుదుచ్చేరి యానం గిరియంపేట పెరుంతలైవర్ కామరాజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జన విజ్ఞాన వేదిక యానం కమిటీ ప్రధాన కార్యదర్శి డి త్రిమూర్తులు అధ్యక్షతన ధరిత్రి దినోత్సవం, దశదిన ఉత్సవాల కార్యక్రమం జరిగింది. పుదుచ్చేరి యానం గిరియంపేట పెరుంతలైవర్ కామరాజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జన విజ్ఞాన వేదిక యానం కమిటీ ప్రధాన కార్యదర్శి డి త్రిమూర్తులు అధ్యక్షతన ధరిత్రి దినోత్సవం, దశదిన ఉత్సవాల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నాయకుడు కేవీవి సత్యనారాయణ మాట్లాడారు. ప్లాస్టిక్ వస్తువుల తయారీలో ఎక్కువ కాలం మన్నేందుకు రసాయనాలు వాడతారు. అందువల్ల వందల సంవత్సరాలు మట్టిలో కలవకుండా ఉండిపోతాయి. దానివల్ల భూమి విషతుల్యమవుతుంది. నీరు ఇంకదు, మొక్కలు మొలవవు, పంటల దిగుబడి తగ్గుద్ది. అందువలన భూతాపం పెరుగుతుంది. అందుకనే ప్లాస్టిక్ నియంత్రణ, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధం జరగాలి. ఈ విషయాలు విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలన్నారు. అధ్యక్షులు డి త్రిమూర్తులు మాట్లాడుతూ, ప్లాస్టిక్ మిగిలిన వారిలో డీకంపోజ్ కాదు. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులను ఎక్కడికక్కడ ఏరి రీసైక్లింగ్ యూనిట్లకు తరలించాలన్నారు. ఉపాధ్యాయుని దుర్గాలక్ష్మి ధరిత్రి దినోత్సవంపై ఒక కవిత రాసి వినిపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీకి చెందిన చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం పెద్దబొడ్డు వెంకటయ్యపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్కు మద్దతుగా భారీ స్థాయిలో అభిమానులు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీకి చెందిన చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం పెద్దబొడ్డు వెంకటయ్యపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్కు మద్దతుగా భారీ స్థాయిలో అభిమానులు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. పెద్దబొడ్డు వెంకటాయపాలెం చిన్నబొడ్డు వెంకటాయపాలెం సీతారామపురం చిన్నవలసల లక్ష్మీపతిపురం గ్రామాల మీదుగా చిన్నబొడ్డు వెంకటాయపాలెంలోని శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం వరకు సాగింది. జై జగన్ జై పొన్నాడ ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు యువకులు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ గురువారం నాడు ఆయా గ్రామాల నుంచి 400 కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. తాళ్లరేవు మండలం పరిధిలోని చొల్లంగిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న గోవలంక గ్రామానికి చెందిన విద్యార్థిని కూరాటి పూర్ణ షర్మిల 565 అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గ్రామస్తులు అభినందించారు. తాళ్లరేవు మండలం పరిధిలోని చొల్లంగిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న గోవలంక గ్రామానికి చెందిన విద్యార్థిని కూరాటి పూర్ణ షర్మిల 565 అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ మోర్తా భీమాబాయి, కోఆప్షన్ సభ్యులు కూరాటి శ్రీకృష్ణ, వైసీపీ నాయకులు పెంకే అర్జున్, తాతయ్య, నానమ్మలు, నరసింహమూర్తి, రాజమ్మ విద్యార్థిని షర్మిలను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఉన్నత చదువుల్లో కూడా రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూరాటి వాసు, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవన్నీ వచ్చారు మొత్తం మాకు స్టైల్ నా పేరు కూరాటి పూర్ణ షర్మిల. మాది గోవలంక గ్రామం. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం చొల్లంగిపేటలో చదువుతున్నాను. అలాగే నాకు 10th క్లాస్లో 565 మార్క్స్ వచ్చాయి. అలాగే స్కూల్ ఫస్ట్ కూడా వచ్చాను. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో మౌలిక సదుపాయాలు అందించారు. అలాగే ఉత్తమ విద్యా విధానాన్ని కూడా అందించారు. అందుకని మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే నన్ను ఎంతో ప్రోత్సహించిన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి అలాగే మా తాతయ్య గారికి, మా నాన్నమ్మ గారికి, అలాగే మా తల్లిదండ్రులకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినదీవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ నుంచి 10వ తరగతి 2024 పబ్లిక్ పరీక్షల ఫలితాలలో 20 మంది విద్యార్థులు హాజరు కాగా 100% ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారని స్కూల్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలిపారు. లేటి జోషిక కృష్ణ ప్రియాంక 575 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా కలికోటి అజయాని 559 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, 555 మార్కులతో కంతేటి శ్రీవల్లి, లక్ష్మీదుర్గ జ్యోతి, కనకాల సత్యనాగమణి దీపికలు తృతీయ స్థానాన్ని సాధించారన్నారు. 19 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని వెల్లడించారు. విద్యార్థులను తమ సంస్థలో చేర్చిన తల్లిదండ్రుల నమ్మకాన్ని, ఆకాంక్షలు నెరవేర్చిన విధంగా ఫలితాలు వచ్చాయని ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. 25 ఏళ్లకు పైగా విలువలతో కూడిన విద్యను అందిస్తున్న సాయిరాం విద్యానికేతన్ విద్యార్థులు ఏటా మంచి ఫలితాలు సాధిస్తూనే ఉన్నారని, ఈసారి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించామన్నారు.
విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే విధంగా ఇక్కడ విద్యాబోధన చేస్తున్నామని, ఫలితంగా జీవితంలో మంచి స్థానాలలో ఇక్కడ చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, టీచర్లుగా, సాఫ్ట్వేర్ జాబ్లలో వివిధ రంగాలలో మంచి పొజిషన్స్లో ఉన్నారన్నారు. స్కూల్ యాజమాన్యం ప్రణాళికాబద్ధమైన విద్య, ఉపాధ్యాయులు ఉత్తమ బోధన, హార్డ్ వర్క్, తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాకాపు సీతారత్నం, నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్రవర్మ, జె వెంకటేష్, బి శారద, ఎస్ భూలక్ష్మి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Hi, I am Ajay. I am very pleased to say that I got 559 marks in SSC board examinations. The reason for this success is my parents and teachers. I thanks to my parents and teachers. Thank you. Hi, my name is Joshua. I am very happy today. I have achieved 575 marks in SSC examinations. I really thank to Srinivasa and all the teachers for giving support to study well. Thank you. గుత్తినిదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ నుండి 10వ తరగతి 2024 పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో 20 మంది విద్యార్థులు హాజరు కాక 100% ఫస్ట్ క్లాసులతో ఉత్తీర్ణత సాధించారు. కోలేటి జోషిక కృష్ణ ప్రియాంక 600కు గాను 575 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది. కలికోటి జయ అజయాని 559 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించింది. 555 మార్కులతో కంటేటి శ్రీ వల్లి లక్ష్మీ దుర్గా జ్యోతి మరియు కనకాల సత్యనాగమణి దీపికలు తృతీయ స్థానం సాధించారు. 19 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. విద్యార్థులను తమ సంస్థలో చేర్చిన తల్లిదండ్రుల నమ్మకాన్ని, ఆకాంక్షను నెరవేర్చిన విధంగా ఫలితాలు వచ్చాయని ఈ సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. 25 ఏళ్ల పైగా విలువలతో కూడిన విద్యను అందిస్తున్న సాయిరాం విద్యానికేతన్ విద్యార్థులు ఏటా మంచి ఫలితాలు సాధిస్తూనే ఉన్నారని, ఈసారి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే విధంగా ఇక్కడ విద్యాబోధన చేస్తున్నామని, ఫలితంగా జీవితంలో మంచి స్థానాలలో ఇక్కడ చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, టీచర్స్గా, సాఫ్ట్వేర్ జాబ్స్లో వివిధ రంగాలలో మంచి పొజిషన్లో ఉన్నారు. స్కూల్ యాజమాన్యం ప్రణాళికాబద్ధమైన విద్య, ఉపాధ్యాయుల ఉత్తమ బోధన, హార్డ్ వర్క్, తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాము. I am talking with lot of pleasure because our students gained more than 500 marks. So I am very happy. I congratulated the students. I hope their future be brightly and their dreams become reality. Thank you. I am Dhanraju, Area Academic Coordinator in Saira Vidyaniketan. గత 2 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ కరికులమైన లీడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇలా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా విద్యార్థుల్లో చాలా ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. ఇలా ఇంప్రూవ్మెంట్ అవడం ద్వారా ఈ సంవత్సరం జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్లో హాజరైన విద్యార్థులందరికీ 500 కంటే ఎక్కువ మార్కులు రావడం జరిగింది. వీరందరికీ నా అభినందనలు. వీరు రాబోయే కాలంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. బీసీవై అభ్యర్థి బర్లా శ్రీనివాస్ యాదవ్ చెరుకు రైతు గుర్తుపై ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓ సుధాసాగర్కు 2 సెట్లు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ముందుగా ద్రాక్షారామ దక్షిణామూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి పార్కు దగ్గర ఉన్న దుర్గాదేవిని దర్శించుకొని అనంతరం జీవీ అండ్ కేబీఎం స్కూల్ వద్ద ఉన్న బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ స్వగృహం వద్ద తన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకుని బీసీవై అభిమానులు, కార్యకర్తలతో పాదయాత్రగా స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి తీన్మార్ డప్పులతో బీసీవై అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రు పంచాయతీలోని పొగాకులంక చిన్న కేసనకుర్ర గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమారుడు సుమంత్తో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రు పంచాయతీలోని పొగాకులంక చిన్న కేసనలంక కుర్ర గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమారుడు సుమంతులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పొన్నాడ సతీష్ని గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారి వెంట వైస్ ఎంపీపీ బాబ్జీరాజు, సొసైటీ అధ్యక్షులు మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు, పెద్దిరెడ్డి బుజ్జి, కాశీపరి రాజ్ కుమార్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రోడ్డు వేసి పెట్టాం, గుర్తున్నాయి మాకు అన్ని. మరి జగన్ గారు మేలు మర్చిపోద్దు. మరి జగన్ గారు ఏం మేలు చేశారు మీకు చెప్పండి. చేశారు కదా. మరి రుణమాఫీ వస్తుంది, ఇంకా రైతు భరోసా, ఇంకా ఇది వస్తుందా? కాపునేస్తాం వయసు 60 దాటిస్తుంది. జాతి చేయండి అమ్మా. మరి మీ మాట నిలబెట్టుకున్నాము. మీరు రోడ్డు అడిగారు ఎప్పుడు వచ్చింది. మరి మీ ద్వారా చాలా ఓట్లు ఉన్నాయి, ఇక్కడ చాలా ఓట్లు వేయించాలి. తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంచురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బల్లా ఉషా ఐశ్వర్య 10వ తరగతి పరీక్షల మండలంలో ప్రథమ ర్యాంకు సాధించగా, అలాగే అత్యధిక మార్కులు సాధించిన వాసంశెట్టి మనోహరులను పలువురు అభినందించారు. తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంచురం గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి, ఉప సర్పంచ్ కోరుకొండ అప్పారావు, గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యాల కొండబాబు, మరికొంతమంది స్థానిక నాయకులు ప్రతిభ చాటిన విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా ఇంచురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. మా నాయకులు అందరూ కలిసి ప్రతిరోజు ఆ యొక్క స్కూల్కి వెళ్ళి దాని వివరాలన్నీ కనుక్కొని అంతా స్టూడెంట్స్ బాగా చదువుతున్నారా లేదా, తర్వాత ఎవరైనా ఏడిపించడాలు కూడా అదే మామూలుగా ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా, ర్యాగింగ్ చేస్తున్నారా, అన్నీ కూడా జరగకుండా ప్రతిరోజు కంటికి రెప్పలా కాపాడుకుని ఈ రోజుని అంటే ఈరోజు నిన్న 10వ తరగతి ఫలితాలు నిన్న వెలువడినాయి. దాంట్లో గత సంవత్సరం కంటే ఇంకొక 2 మార్కులు ఎక్స్ట్రా సాధించి 583 సాధించిన ఈ అమ్మాయి ఫస్ట్ అంటే మన స్కూల్కే కాకుండా మన మండలంలోనే మొదటి ర్యాంక్ సాధించి మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చిన ఈ అమ్మాయి పేరు బల్లా ఉషా ఐశ్వర్య. అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఎంత పుష్టింగ్ ఇచ్చిన తల్లిదండ్రులకు, అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ అమ్మాయి గారి పేరు ఎంతండి? వాసంశెట్టి మనోహర్ అనే ఆ అమ్మాయికి 577. ఇదే కాకుండా 577 మార్కులు సాధించి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. అలాగే మ్యాక్సిమం 500 మార్కులు దాటి 25 మంది మన స్కూల్ నుంచి అంటే 500 దాటి ఈ 25 మంది మంచి ర్యాంకులు సాధించగలిగారు. ఇదే కంటిన్యూ చేస్తూ ఇంతకన్నా బాగా చదివించి ప్రతి సంవత్సరం మేము మండలంలోనే కాక రాష్ట్రంలో కూడా మొదటి ర్యాంక్ సాధించామని అదే రీతిలో మేము అందరూ కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి మా స్కూల్లో ఇంచుమించుగా 85% అబోవ్ సాధించి అగ్రస్థానంలో మంచి స్థానంలో ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం ఆనందంగా చేసినందుకు మన చర్యలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అమ్మాయికి సెకండ్ అందరికీ నమస్కారం.
నా పేరు బల్ల ఉషా ఐశ్వర్య. నేను ఇంజరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నేను 10వ తరగతిలో 583 మార్కులు సాధించి తాళరేవు మండలం టాపర్గా నిలిచినందుకు చాలా ఆనందపడుతున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన పథకాలు ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఇది తోడ్పడుతుంది. అలాగే నా విజయానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదములు. ఆయన ప్రవేశపెట్టిన అమ్మఒడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద ఇలాంటి పథకాలు పేద పిల్లలకు చాలా సహాయపడుతున్నాయి. భవిష్యత్తులో కూడా మీరే ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వ పాఠశాలను ఇంకా ఉన్నత స్థాయికి చేర్చాలని కోరుకుంటున్నాను. నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. ద్రాక్షారామం శ్రీ మాణిక్యం సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ద్రాక్షారామం నుంచి రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వరకు మోటార్ బైక్ ర్యాలీతో సుభాష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పార్టీ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని వేలాదిగా తరలివచ్చిన ఆర్డీఓ కార్యాలయం చేరుకున్నారు. రామచంద్రపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి సుభాష్కు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన అభిమానులు 2 భారీ గజమాలలు వేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ 2 సెట్లు నామినేషన్ పత్రాలను ఆర్డీఓ కార్యాలయం రిటర్నింగ్ అధికారి సుధా సాగర్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు ఎమ్మెల్యే అభ్యర్థి సుభాష్ ధన్యవాదాలు, పాదాభివందనం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి దూసుకుపోతోందని అన్నారు. వైసీపీ రాక్షస ప్రభుత్వం ఓడిపోవాలని అన్నారు. 20 రోజుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోతోంది. వైసీపీ ప్రభుత్వం కూలిపోయింది అన్నారు. సర్వత్రా ఎన్నికల్లో విజయం సాధించి రామచంద్రపురంలోని సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తామన్నారు. హనుమంతుల తీరు ఇది ఒక యుద్ధం పుట్టి చూద్దాం. ఓహో తుమ్ 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 తారదనాద హరిల్లెన తరువు చిన్న చిన్న పసుపు రంగు పోసు చంద్రబాబు ధైర్యం నువ్వు 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు రంధ్రం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపై పాటికున్నది నువ్వేలే తెలుగుదేశం వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డలగా న్యాయాలను చూడలేకనే కొండ తీర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులకచ్చి కొడుకులా మధమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా తుమ్ 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 తాం తుంగాడు తాం తుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తా తుమ్ 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 తులనే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం తుమ్ 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 తుమ్. ఒకసారి వచ్చండి. ఓకే సార్, ఓకే సార్.
అందరికీ నమస్కారం. ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు సుమారు 20 నుంచి 25,000 మంది రావడం జరిగింది. ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏదైతే టీడీపీ పెద్దలు ఉన్నారో, అలాగే జనసేన, బీజేపీ పెద్దలు ఉన్నారో, దాంతోపాటు నాతో పాటు టికెట్ ఆశించిన ఆశావాహులు ఉన్నారు. అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. దాంతో రోడ్లు కూడా కిక్కిరిసిపోయినాయి. 25,000 పైబడే వచ్చారు జనం అందరూ కూడా. జనం అందరిదే నినాదం ఒకటే, ఎన్డీఏ కూటమి రావాలి, ఈ వైసీపీ పాలన పోవాలి రాష్ట్రం నుంచి పూర్తిగానే నినాదంతోనే వచ్చారు. మరీ ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో రోడ్ల మీదకి రావడం చూసాం. అందరూ కూడా నాకు విశేష చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ కూటమి రావాలి, ఎన్డీఏ అభ్యర్థి రావాలనే ఒక ఆలోచనతో అందరూ కూడా ఈ రోజు వచ్చి నాకు అభినందనలు తెలియజేయడమే కాక ఈ యొక్క నామినేషన్ ప్రక్రియని భారీ స్థాయిలో క్లిక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో 140 పైబడి ఖచ్చితంగా వస్తాయనే సూచనలు అన్ని పక్కల అన్ని నామినేషన్లు ఎవరైతే ఎన్డీఏ కూటమి వాళ్ళు నామినేషన్లు వేస్తున్నారో భారీ స్థాయి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ సభ్యులు ఎవరైనా వేసేటప్పటికి 2,000 మించి రావట్లేదు. స్వచ్ఛందంగా ఎన్డీఏ కూటమి సభ్యులకి ఎక్కడైనా సరే స్వచ్ఛందంగా హార్ట్ఫుల్గా వస్తున్నారు. ఎందుకంటే ఈ రాక్షస రాజ్యం, వైసీపీ రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలనే నెపంతో అందరూ కూడా బయటకు వచ్చి అవుట్రేట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియకి మాకు ఇచ్చిన ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మరి మేము ఈ 20 రోజులు కూడా కష్టపడతాం. మరి అందరికీ కూడా ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అలాగే నాకు సహకరించిన నా తోటి సహచరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం యానాం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చాటారని స్కూల్ ప్రిన్సిపాల్ డివివి విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థుల గురించి ఆవిడ మీడియాకు తెలిపారు. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం యానాం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చాటారని స్కూల్ ప్రిన్సిపాల్ డివివి విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థుల గురించి ఆవిడ మీడియాకు తెలిపారు. ఈరోజు 10th రిజల్ట్ రిలీజ్ అయినాయి. మాకు హైయెస్ట్ మార్కు 595 వరకు వచ్చింది. తను కనుశ్రీ అనే అమ్మాయి 595, అలాగే వాత్సాయిని అనే అమ్మాయికి 594, సుప్రజ అనే అమ్మాయికి 591 వచ్చినాయి. ఇది సుంకరపాలెం బ్రాంచ్ రిజల్ట్. అలాగే యానానికి సంబంధించి ఫస్ట్ 585, 588 థర్డ్ సాత్విక్, పృథ్వీరాజ్ అనే స్టూడెంట్కి 582, కావ్య అనే స్టూడెంట్కి 581 వచ్చినాయి. ఈ సక్సెస్కి కారణమైన వాళ్ళు నా ఇద్దరు టీమ్స్, శేషు అండ్ వెంకటరత్న గారు, అండ్ 10th ఇన్ఛార్జెస్ జీవి ప్రసాద్ గారు అండ్ రామచంద్రరావు గారు. వీళ్ళు చాలా కష్టపడి పిల్లలకి తర్ఫీదుతో ఈరోజు ఈ సక్సెస్ కారణమయ్యారు. దీనికి సహకరించిన తల్లిదండ్రులకి, అలాగే నా టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి జిఎం నాగేంద్ర గారికి, ఎగ్జిక్యూటివ్ ఏజిఎం సురేష్ గారికి, ఆర్ఐ గోపీనాథ్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా సక్సెస్ కారణమైనందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా విద్యార్థులకు నా అభినందనలు మరియు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. పి మల్లవరం శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని మొదటి ఓటును తెలుగుదేశం పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అభ్యర్థించారు. నామినేషన్ వేసి మొట్టమొదటిసారిగా పి మల్లవరానికి విచ్చేసిన సుబ్బరాజుకు ఆలయం వద్ద ఘన స్వాగతం లభించింది. నామినేషన్ వేసి మొట్టమొదటిసారిగా పి మల్లవరం విచ్చేసిన సుబ్బరాజుకు ఆలయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలో ఓటర్లను కలిశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దున్నా ఎల్లారావు, మురళీకృష్ణ, సుబ్రహ్మణ్యం, విళ్ల వీర, ధూళిపూడి వెంకట రమణబాబి, పొన్నమండ రామలక్ష్మి, విళ్ల సత్యనారాయణ, ముత్యాల జయలక్ష్మి, గుత్తుల వెంకటరమణ, వెంటపల్లి ఉమామహేశ్వరి, పితాని విష్ణు తదితరులు పాల్గొన్నారు.
ब्राह्मणो मे सर्वा देवताः सर्वादिदेवैनं देवता विरुद्धरते यावद्वेदवै देवतास्तास्तर्मा वेदविधि ब्राह्मणे विशुद्ध्य వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన దాట్ల సుబ్బరాజు. వేలాదిగా తరలి వచ్చిన ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలకు సంబంధించిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీకి చెందిన చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం, పెద్దబొడ్డు వెంకటయ్యపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు మద్దతుగా భారీ స్థాయిలో స్కూటర్ ర్యాలీ నిర్వహించిన అభిమానులు. తాళ్లరేవు మండలం నుంచి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు నామినేషన్ కు అధిక సంఖ్యలో తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.